గుడ్ మార్నింగ్ అందరికి. ఏంటి ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అనుకుంటున్నారా? మేము ఇప్పుడే లేచాము. అందుకనే గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. లేచి బయటికొచ్చి చూడంగానే బయట ఇలా ఉంది వెదరు. టైం ఎంతయింది అనుకుంటుర్రు? 9:30 అయిపోయింది. 9:30కే వెదర్ ఇలా ఉందంటే మీరేమనుకుంటున్నారు? వర్షం వచ్చేలా ఉంది. అందుకనే ఇలా ఉందన్నమాట వెదరు. చాలా బావుంది. సమ్మర్‌లో సమ్మర్‌లో ఈరోజు ఫస్ట్ టైమ్ వెదర్ ఇలా ఉండడం. మేమెంత ఎక్సైట్ అయితున్నాం తెలుసా అసలు. మా చిన్నోడు చూసారు కదా ఎక్స్‌ప్రెషను. "మమ్మీ వర్షం వస్తుంది. ఎంత బావుంది, ఎంత బావుంది. మనం ఇక్కడే కూర్చుందాం" అన్నంతలా ఉంది. నిజంగా చాలా బావుంది. చల్లటి గాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎండకి ఉన్నాం కదా! సడెన్‌గా పొద్దున్నే లేచి చూడంగానే ఇలా ఉండేసరికి హ్యాపీగా అనిపిచ్చింది. మేమైతే బ్రష్‌లు చేయలేదింకా. లేవంగానే ఇటొచ్చి చూసినాం. ఎంత బావుందో అనుకుంటూ వచ్చి కూర్చున్నామట. బ్రష్‌లు చేయకుండానే వచ్చి బాల్కనీలో కూర్చున్నాం. ఇక్కడే కూర్చుందాం మమ్మీ" అని అంటున్నారు పిల్లలు. ఒక్కొక్క చినుకులొస్తున్నాయి అంతే. గట్టిగా ఏమన్నా వచ్చిందా వర్షం అంటే రాలేదు. ఒక్కొక్క చినుకులొచ్చి ఒక గంట ఇలా ఉంది. తర్వాత మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇదే బాధ మాకు ఈ దేశం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే, ఈ ప్రదేశంలో ఉంటే మాకిదే బాధ అసలు. వర్షం రాదు, పాడు రాదు. ఎండకి, ఉడకపోతకి చావాలి. తెగ వర్షం పడుతున్నట్టే పాపం ఇగో వీళ్ళెవరో రెయిన్ కోట్ ఏసుకొని మరీ పోతున్నారు. అంత సీన్ లేదు మనకన్నట్టుగుంది నాకైతే. సరే అని ఇంకా చూసింది చాలు వర్షం లేదు, ఏం లేదని లోపలికొచ్చేసి మేమైతే బ్రష్‌లేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనుకున్నాం. ఇప్పుడు మేము లేచిందే 9:30కి ఒక హాఫ్ అన్ అవర్ బయట బాల్కనీలో కూర్చున్నాం. 10 అయింది. 10కి నేను ఏం బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఎప్పుడు తింటాం ఆకలవుతుంది. 11 అయిపోద్దేమో అని సర్లే నైట్‌ది సద్దన్నం ఉండే కొంచెం. ఆ సద్దన్నం ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పిల్లలు ఒక ఐడియా ఇచ్చారు. "మమ్మీ పెరుగన్నం మ్యాంగోతో తిందామా?" అన్నారు. ఆ! ఇదేదో బావుంది కదా! సరే ట్రై చేద్దాం అని జెప్పేసి ఇంక మొత్తం పెరుగన్నంలో కొంచెం సాల్టేసి, పెరుగు పోసుకొని మిక్స్ చేసేసి అందరం కొంచెం కొంచెంగా తీసుకున్నామనమాట రైస్. ఒక మ్యాంగో తెచ్చి కట్ చేసుకొని 2, 2 ముక్కలు తీసుకొని తిన్నాం. ఎంత బావుంది తెలుసా? తినేయాలండి. ఎందుకు సీజన్ ఉన్నప్పుడే తినాలి గదా! సీజన్ లేనప్పుడు తిందామన్నా దొరకదు మనకి. అదేదో పెద్ద సినిమాలో డైలాగ్ ఉంది గదా! మళ్ళీ పుడతామా ఏంటి? పుట్టినప్పుడే చేసుకోవాలన్నట్టు ఏదో డైలాగ్ ఉంది. మర్చిపోయాను నేను. అందుకనే ఉన్నప్పుడే తినేయాలి. మళ్ళొస్తే ఏంటి? మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి. సంవత్సరం దాకా ఎందుకు? ఇప్పుడే మంచి కడుపు నిండా హ్యాపీగా తృప్తిగా తింటే మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ జేయొచ్చు. అందుకనే మేమైతే ఫుల్లుగా కుమ్మేస్తున్నాం ఇంకా మ్యాంగో పెరుగన్నము. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. సరే ఇంకా కొంచెం కొంచెమే తిన్నాం కదా! లంచ్ కూడా చేసేద్దాం ఇంకా లేట్ అయితుందని చెప్పేసి నేనైతే వెంటనే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. ఇంటి పనంతా చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో, లంచ్‌లో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పిల్లలు పప్పు చేసేయి అన్నారు. ప్రతిది పిల్లలే చెప్తారా అండి? అవును. తినేది వాళ్ళే గదా! మళ్ళీ మనకు నచ్చింది చేస్తే వాళ్ళు తినరు. మేము ఇది తినమా, ఇది తినమంటారు. అందుకనే మీకేం కావాలిరా అంటే వాళ్ళు ఏం చెప్తే అది అలా అని చెప్పి వాళ్ళ ఇష్టమని కాదు. వాళ్ళు చెప్తారు ఒక 2, 3 అందులో ఒకటి చూజ్ చేసుకుంటాను. అంతేనేం పప్పు చూజ్ చేసుకున్నాను. ఈజీగా అయిపోతుంది కదా! ఆల్రెడీ మనం లేచిందే లేటు. సో, నేను పప్పులో అయితే ఒక టమాటో, ఒక ఆనియను, ఒక పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అండ్ కందిపప్పు యూజ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ మిక్స్ చేసేసి కుక్కర్‌లో పెట్టేసాను. పప్పు రెడీ. అంతే గదా! ఇంకేదైనా వెజిటబుల్స్ గూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. మా ఇంట్లో లేవు గాబట్టి ఉన్న వాటికి నేను యాడ్ చేసుకొని పప్పు చేసుకున్నాను. లంచ్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంక ఈవినింగ్ స్నాక్స్. ఆకలవుతుంది మళ్ళీ. ఏం తిందాం? ఏమీ లేదు. సో, ఇంట్లో చూస్తే స్నాక్స్ ఏమీ లేవు. అందుకనే నాకు చాలా రోజుల నుంచి క్రేవింగ్స్ ఉండే. చుర్మా తినాలని. మా బంజారా స్టైల్ చుర్మా చేసేసానింక నేను. సరే బంజారా స్టైల్ చూర్మా ఎలా చేస్తారో నేను చెప్పేస్తాను. గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మనం మైదా అయినా తీసుకోవచ్చు. చపాతీ పిండి కలిపినట్టే కలుపుకోవాలి. విషయం చెప్పాలంటే నాకు ఈ పిండి ఎలా కలపాలో కూడా నాకు తెలియదు. కానీ చూర్మా అంటే చాలా ఇష్టం చేసుకొని తినాలనిపించింది. అందుకే నేను వెంటనే మా అక్కకి ఫోన్ చేసేసి ఎలా కలుపుతారంటే చెప్పేసింది. మనం చపాతీ పిండి కలిపినట్టే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎంతో కొంత బెల్లము అంటే మనం స్వీట్ ఎంత తింటాం అనుకుంటే అంత స్వీట్ ఆ బెల్లం తీసుకొని నేను తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఇంత క్వాంటిటీ అని ఏముండదండి. మన ఇష్టం. మనకి ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత. మనం 2 రోజులు కూడా తినేయొచ్చు. ఇది ఖరాబ్ ఏం అవ్వదు వెంటనే. మేమైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 రోజులు తిన్నాం. సో, అంటే కొంచెం పిండి కలిపేసుకున్నాను. కొంచెం ఎక్కువనే అయ్యాయి చపాతీలు. చపాతీల్లానే చేసుకోవాలి. కానీ చపాతీలు మనం కొంచెం పల్చగా చేసుకుంటాం. ఇవి కొంచెం మందం చేసుకోవాలి అంతే. మరి ఎక్కువ పల్చగా చేసుకుంటే కొంచెం గట్టిగా అయిపోతాయి. అంత టేస్ట్‌గా ఉండదనమాట. అయినా మైదా పిండి కాబట్టి ఏమి కాదు సాఫ్ట్‌గానే ఉంటుంది. కానీ గోధుమ పిండి అయితే కొంచెం గట్టిగా అయిపోతాయి కాబట్టి, మనం గోధుమ పిండి అయినా, మైదా పిండి అయినా కొంచెం మందంగా చపాతీలు చేసుకొని కాల్చుకోవాలనమాట. సో, మిగిలిన పిండి మొత్తం అలానే ఒకే విధంగా చపాతీలన్నీ చేసుకొని మనం కాల్చుకోవాలి. సో, ఆల్రెడీ మనం బెల్లం తురిమి పెట్టుకున్నాము. ఇంకొకటి యాడ్ అయితది ఇందులో. ఏంటది? నెయ్యి. నెయ్యి యాడ్ చేసుకోవాలి.
సూపర్ టేస్ట్. ఆ స్మెల్ నెయ్యి స్మెల్‌కి, టేస్ట్‌కి బెల్లం సూపర్ కాంబినేషన్ తెలుసా అసలు. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా నాన్న చేసి పెడుతుంటే తినేదాన్ని. బాగా నచ్చేది. కాకపోతే ప్రాసెస్ చూడకపోతుండే. లాస్ట్ టైమ్ ఒకసారి శ్రీరామనవమికి ఇంటికెళ్ళినప్పుడు చేసుండే. అప్పుడు నేను ప్రాసెస్ కొంచెం లైట్‌గా చూసాను. ఇంకా ట్రై చేసేసాను. ఈ 3 ఐటెమ్సే కావాలన్నారు. చపాతీలాగా చేసుకొని ట్రై చేసేసేయి అన్నారు. సర్లే అని ఇగ ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని చపాతీలు చేసుకున్నాను. చపాతీలు మీరు ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఎందుకంటే అవి కొంచెం వేడిగానే ఉండాలన్నమాట. కూల్ అవ్వకూడదు. కూల్ అయితే మళ్ళీ బెల్లము అవి మెల్ట్ అవ్వదు. అండ్ అంత మంచిగా మిక్స్ అవ్వదు. అయితే "నువ్వెందుకు ఇలా పెట్టినావు" అని మీరనుకోవచ్చు. నేనెందుకు పెట్టినా అంటే సమ్మర్ గదా! చాలా వేడిగుంది. తొందరగా కూల్ అవ్వట్లే. మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలు చేయలేం కదా! చాలా వేడిగున్నప్పుడు. అందుకనే నేనైతే అలా పెట్టాను. అప్పటికి చాలా వేడిగుంది. సో, నేనైతే ఇప్పుడు అన్ని చపాతీలు ఒక దగ్గర పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాను. చపాతీలన్నీ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట అంతే. ఆ తర్వాత మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలి. అయితే విషయం ఏంటంటే, ఇంకా ఏమేమి ఐటెమ్స్ మనకు యాడ్ అవుతాయి ఇందులో? మైదా పిండి లేదా గోధుమ పిండితో మనం చపాతీలు చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసి, నెయ్యి యాడ్ చేయాలి అంతే. మేమైతే చపాతీలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసాము. చేసేసి అందులో బెల్లం మిక్స్ బెల్లం తురుముకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నా పర్లేదు, చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా పర్లేదు. మరి మిక్సీ అయితే పట్టకండి. మిక్సీ పడితే మరీ మెత్తగా అయిద్దేమో. పడితే కచ్చపచ్చగా పట్టండి. కచ్చపచ్చగానే ఉండాలి. చాలా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. ఇలా మనం వేలితో ఇలా అంటే ఆ ముక్క గూడా మొత్తం పగిలిపోయేలా ఉండాలన్నమాట. చూసారు గదా! మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఒక చేత్తో మిక్స్ అయ్యేలా లేదు నాకు. అందుకని 2 చేతులతో మిక్స్ చేసేసాను. ఇంకా నా వల్ల కావట్లేదు అసలు మిక్స్ చేయడం. కానీ తప్పదు చెయ్యాలి. స్టార్ట్ చేశాను తిందామని. అలాంటప్పుడు నేనే చెయ్యాలి. నాకంటే పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళేమో నాకంటే చిన్నోళ్ళే. పాపం వీళ్ళేం చేయగలరు? ఏం చేసినా నేనే చేయాలి. అది కరెక్ట్ అయినా, రాంగ్ అయినా, చేతనైనా కాకపోయినా ఇగ నేనే చేయాలి. నాకొచ్చినట్టు నేను చేసేస్తున్నాను. సో, పైనుంచి నెయ్యి పోసేస్తున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువే తీసుకోండి. చాలా బావుంటుంది. అంటే కొందరు కొంచెం తక్కువ నెయ్యని తక్కువ తీసుకుంటారు. అయినా ఏం కాదు. కానీ ఎక్కువ తీసుకుంటే చాలా బావుంటుంది. అయినా నెయ్యి తినడం మంచిదే పిల్లలకి కాబట్టి అండ్ బెల్లం గూడా మంచిదే కాబట్టి నేను ఎక్కువనే తీసుకున్నాను నెయ్యయితే. బెల్లం అయితే సరిపోయింది కరెక్ట్‌గా. కొంచెం ఎక్కువైనట్టు అనిపించి నేను తీసేసాను సైడ్‌కి. కొంచెం చూసుకోండి మనకు టేస్ట్. మళ్ళీ తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు గానీ కొంచెం ఎక్కువ ఎయకుండా అందాదగా ఏసుకోవాలన్నమాట బెల్లం గూడా. సో, అన్ని చిన్న చిన్న ముక్కలు మా పెద్దోడు కొంచెం కట్ చేసిండు గదా! ముక్కలు అందుకని పెద్దగుండే. అవి గూడా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం కొంచెంగా కలిపి అందులో పోస్తున్నాను. పెద్ద బొచ్చే లేదు మా దగ్గర. చిన్న ఫ్యామిలీ చిన్న చిన్న ఐటెమ్స్ తెచ్చుకొని ఉంటున్నాం. సో, దూరంలో ఉన్నాం కాబట్టి. సో, అన్నీ ఈ విధంగా నేను చూపిస్తున్నాను గదా! అలా పిసికేయాలన్నమాట. చూడండి చేంజ్ అయిపోయింది కలర్ గూడా అప్పటికి ఇప్పటికి. మొత్తం బాగా మిక్స్ అయిపోయిందన్నమాట. అందులో నెయ్యి, బెల్లము, చపాతీలు అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను లడ్డు కడుతుంటే లడ్డు గూడా అయిపోతుందన్నమాట. ఎంత బావుంది. అక్కడ నేను ఇప్పుడు వీడియో చూసి నేను వాయిస్ ఇస్తుంటేనే నా నోరు ఊరిపోతుంది. నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. మళ్ళీ చేసుకొని తినాలనిపిచ్చేస్తుంది నాకు. అంత ఇష్టం నాకు అండ్ అంత బావుంటుంది అసలు. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేనైతే చేసుకొని ఫస్టే తినేసినాను నేనసలు. నాకు చాలా ఇష్టం. పాపం పిల్లలకి గూడా పెట్టలేదు. వాళ్ళు చూస్తున్నారు. మా పెద్దోడు గూడా తినేసింది. బావుందసలు. చాలా బావుంది. నిజంగా చాలా బావుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. పిల్లలకి పెట్టండి. చాలా బావుంటది. చాలా మంచిది. హెల్త్‌కి గూడా చాలా మంచిది. అందుకనే చేసి పెట్టండి. ఇది మా మా బంజారా స్టైల్ స్పెషల్ అన్నమాట ఇది. చాలా బావుంటుంది. ఏదైనా ఫెస్టివల్ వచ్చినా మేము ఇలా చేసుకుంటాము. అందుకనే చాలా ఇష్టం. నెయ్యి ఉంటుంది గదా! నాకు చిన్నప్పటి నుంచి నెయ్యి అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే తింటాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేసుకుందాం అని కుదరలేదు. సో, ఇంకా మొత్తానికి ఈరోజైతే వచ్చేసింది. చేసేసుకున్నాం. తినేసామనమాట. చాలా బావుంది టేస్ట్ గూడా. ఇంక లడ్డూలు కట్టేస్తున్నాను. ఇంకా లడ్డూలు ఎవరెవరికి కావాలో వాళ్ళకి లడ్డూలు కట్టాను. వద్దనుకున్న వాళ్ళకి అట్లనే వదిలేసాననమాట. నెక్స్ట్ డే గూడా మేము అలానే తినేసినామనమాట. ఎంత తింటుంటే అంత టేస్టొస్తుంది. ఎంత టేస్టొస్తుందంటే ఆ నెయ్యి టేస్ట్ అయితే తెలుస్తుంది ఇలా మాదీరోజు అసలు. క్యాన్సెల్ అయిపోయిందనమాట. చాలా సో, బావుంది. మా డిన్నర్ చిన్నోడు చేసుకోలే. ఇదే ఇవ్వు తినేసినాం. మమ్మీ అని లడ్డు కూర్చున్నాడా. అయిపోయింది. మా ఒక చిన్నోడు లడ్డు అయితే చేసేసి తినడానికి ఆ లడ్డు తనకిచ్చేసాననమాట. ఆహా! ఇంక మా పెద్దోడికి గూడా ఒక లడ్డు మళ్ళీ ఇచ్చేసాను. తినాలనిపిస్తుంది. తినేసాము. మళ్ళీ ఇంకా చేసుకొని తర్వాత తింటాము. ఈవినింగ్ మా సో, మీరు ఆయనొస్తే గూడా ఒకసారి ఆయనకి కూడా ట్రై ఇచ్చేసాను. చేయండి. ఆయన చాలా షాక్ బావుంది. అయ్యారసలు. సో, అంటే ఇదనమాట ఒకరోజు చెప్పాను సమ్మర్ చేద్దామా అని. హాలిడేస్‌లో అన్నారు మేము సరే పొద్దున చేద్దాం లేచిన నువ్వైతే తర్వాత ప్రాసెస్ ఏం చేసేసేయి అని చేసాము, అన్నారు. నైట్ కానీ ఆయన డిన్నర్ అయితే లేరు. చేయలేదు కాబట్టి నాకేమో అది మళ్ళీ తినాలనిపిస్తుంది ఇవ్వట్లేదు నేను. ఈవినింగ్ టైమ్‌లో ఏమీ మార్నింగ్ లేకుండే. బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము, ఆయనొచ్చిన లంచ్ తర్వాత చేసేసాము, నేను ఈవినింగ్ చుర్మా స్నాక్స్ చేశానంటే చేసేసాము. అంతే నిజంగానా లేచిందే అంటున్నారు. లేటు. ఆ షాక్ లేట్‌లో అవుతున్నారు. కూడా చూస్తున్నారు అవునా గదా! తెచ్చివ్వు అన్నీ తిందామని చేసుకొని జెప్పేసి తిన్నాము. ఇస్తే నేనైతే తిన్నారాయన. చేసుకుంటూనే చాలా ఉన్నాను, బావుంది అని తింటూనే అంటున్నారు. ఉన్నాను. అస్సలు సో, ఆగను. నేనైతే సూపర్ ఉంది నాకిష్టమైన అసలు ఫుడ్ టేస్ట్ ఏదైనా మాత్రం. ఉంది ఎంత అనంటే బావుందో అది చాలా కంప్లీట్‌గా రోజుల తర్వాత ట్రై అయిందాకైతే చేశాను నేనస్సలు ఆగను. నేనసలు. తింటూనే నాకు పిండి ఉంటాననమాట. ఎలా కలపాలో సో, గూడా తెలవదు. చేసుకుంటూ తింటూ అంటే కూల్ ఉంటాను. వాటర్‌తో కలపాలా? లేకపోతే హాట్ మళ్ళీ వాటర్‌తో తర్వాత కలపాలా? తినబుద్ధి అన్న కాదు డైలమాలో తినకపోతే ఉన్నాను. అలా ఉండి సరే ఉండి. అడిగి తెలుసుకున్నాను. అందుకే నేను కూల్ వాటర్ తినుకుంటూ అనంగానే మైదా ఉంటాననమాట. పిండిలో కలిపేసాను. మంచిగానే ఇది చాలా కలిసిపోయింది. బావుంది. గోధుమ నాకు చాలా పిండిలానే నచ్చింది. సేమ్ చపాతీ మీరు పిండిలా కూడా ట్రై కలుపుకుంటే చేయండి ఇలా అయిపోతుందండి. ఎప్పుడైనా సరే. కలిపేసుకొని చపాతీలాగా బావుంటుంది. చేసుకొని ఒక చిన్న నెయ్యి చిన్న ఉంటే ముక్కలు చాలు మన చేసుకొని ఇంట్లో. అందులో బెల్లం బెల్లం ఎలాగో యాడ్ ఉంటుంది. నెయ్యి చేసుకొని, నెయ్యి ఉంటుంది. యాడ్ మైదా, చేసుకొని గోధుమ మెత్తగా పిండి పిసికి 2 ఉంటుంది మన పెట్టుకొని ఇంట్లో కాబట్టి లడ్డూల్లాగా మీరు చేసి కావాలనుకుంటే చూడండి. లడ్డూల్లా చేసుకొని మీకు తినొచ్చు. అట్లనే ఖచ్చితంగా కావాలనుకుంటే నచ్చుతుంది. అట్లనే తినేయొచ్చు. కామెంట్ చేయండి మీరు. సింపుల్. బాయ్.